అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటోలు పెట్టుకోవచ్చా? ప్రతి హిందూ ఇంట్లో ఒక సందేహం ఉంటుంది. శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా వాల్పేపర్లు ఇంట్లో ఉంచడం మంచిదా, లేక ఏమైనా నియమాలు ఉన్నాయా అని. ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. శ్రీకృష్ణుడు అంటే ప్రేమ, ధర్మం, జ్ఞానం, ఆనందానికి ప్రతీక. కాబట్టి ప్రతి వారు శ్రీకృష్ణుని ఫోటోలను ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదం. మన ఇంట్లో దేవుడి ఫోటోలు పెట్టుకోవడం అనేది కేవలం అలంకారం కాదు. అది మన జీవితాన్ని మార్గదర్శకరం, మనసుకు ఓదార్పు. అందులో ముఖ్యంగా శ్రీకృష్ణుడు. ఆయన పేరు వినగానే మనసులో ఒక ఆనందం, ఒక ప్రశాంతత ఖచ్చితంగా కలుగుతుంది. కానీ చాలామందికి ఒక సందేహం అనేది ఎప్పుడూ ఉంటుంది. శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవచ్చా, ఏమైనా నియమాలు ఉన్నాయా అని. ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. శ్రీకృష్ణుడు అంటే కేవలం ఒక దేవుడు కాదు, ఆయన జీవితం మొత్తం ఒక పాఠమే. బాల్యంలో ఆయన చేసిన చిలిపితనం, యవ్వనంలో ఆయన చేసిన ప్రేమలీలలు, మహాభారతంలో ధర్మబోధ అన్నీ కలిపి చూస్తే కృష్ణుడు మనకు ఎలా జీవించాలి అని నేర్పించే ఒక గురువు. కాబట్టి ఆయన ఫోటో ఇంట్లో ఉండడం అంటే మన ఇంట్లో ధర్మం, ప్రేమ, ఆనందం ఉండడం అని అర్థం. ఫోటోలు పెట్టుకోవడం వల్ల లాభాలా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా ఇంట్లో శాంతి పెరుగుతుంది. ఈ ఫోటో వల్ల మనసులో నెగిటివ్ ఆలోచనలన్నీ తగ్గుతాయి. పిల్లలు మంచి మార్గంలో నడుస్తారు. కుటుంబంలో కలహాలు తగ్గి ప్రేమ పెరుగుతూ ఉంటుంది. ఒక చిన్న కృష్ణుడి ఫోటో మీ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చగలదు. ఏ ఫోటోలు మంచివో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. బాలకృష్ణుడు నవ్వుతూ వెన్న తింటూ ఉన్న ఫోటో ఉంటే ఇంట్లో ఆనందాన్ని పెంచుతుంది. రాధాకృష్ణులు కలిసి ఉన్న చిత్రపటం ఉంటే ఇది ప్రేమ అర్థం చేసుకోవడం పెంచుతుంది. గోపాలకృష్ణుడు ఫోటో ఉంటే ఇది శాంతి, సంపదను సూచిస్తుంది. గీతా బోధన శ్రీకృష్ణుడి చిత్రపటం ఉంటే ఇది జ్ఞానం, ధైర్యాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణుడి ఫోటోలు నేలపై మీద పెట్టకండి, పాదాలు దగ్గరగా ఉంచకండి. బాత్రూమ్ లేదా అశుభ్ర పరిసరాల్లో అస్సలు పెట్టకండి. బెడ్రూమ్లలో పెట్టకండి, ఎందుకంటే ఇది గౌరవానికి సంబంధించిన విషయం. దీనికి సరైన స్థానం ఏంటిదో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజా గది ఉత్తమ స్థానం. హాల్ అందరూ చూసే ప్రదేశం. ఈశాన్య దిక్కు నార్త్ ఈస్ట్ చాలా శుభం. ఫోటో ఎప్పుడూ కంటి స్థాయిలో ఉండాలి. ఈ విగ్రహాలకు ప్రతిరోజు ఒక చిన్న పూజ చేయండి చాలు. ఒక దీపం వెలిగించండి, పూలు సమర్పించండి, గోవింద గోపాల అని జపించండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరుగుతుంది. ఒక చిన్న కథను ఉదాహరణగా చెబుతాను. ఒక కుటుంబం ఎప్పుడూ సమస్యలతో ఉండేది. వారిలో శాంతి లేదు, సంతోషం కూడా లేదు. ఒకరోజు వారు కృష్ణుడి ఫోటో పెట్టుకొని ప్రతిరోజు పూజలు చేయడం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వారి జీవితంలో మార్పు వచ్చింది. ఇంట్లో శాంతి, ప్రేమ, ఆనందం పెరిగాయి. ఇది కేవలం కథ కాదు, భక్తి ఉన్న చోట మార్పు ఖచ్చితంగా ఉంటుంది. శ్రీకృష్ణుడి ఫోటో పెట్టుకోవడం అంటే కేవలం ఫోటో కాదు, అది ఒక శక్తి, అది ఒక నమ్మకం, అది ఒక పాజిటివ్ ఎనర్జీ. మీరు నమ్మకంతో పెట్టుకుంటే ఆ ఫోటో మీ జీవితాన్ని మార్చగలదు. ఇంట్లో
ఇంట్లో కృష్ణుడు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు సమస్యలు ఉండవు అని కాదు, కానీ ఆ సమస్యలను ఎదుర్కొనే శక్తి ఉంటుంది. కృష్ణుడు ఉన్న ఇంట్లో ఎప్పుడు శాంతి, ప్రేమ, ఆనందం ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, ఇంకెన్నో మంచి కథలను తెలుసుకుందాం.